మీ రెస్టారెంట్లో సేమ్ డిష్ మీద కంప్లైంట్స్ మళ్ళీ వస్తున్నాయా? కంప్లైంట్స్ సాల్వ్ చేయకపోతే కస్టమర్ లాస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. కంప్లైంట్స్ ఎలా కంట్రోల్ చేయాలో సింపుల్గా చెప్తా. లిజన్ కేర్ఫుల్లీ. 12. సేమ్ కంప్లైంట్ ఏ టైంలో ఎక్కువ వస్తుందో చెక్ చేయాలి. పీక్ అవర్స్లో రష్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు క్వాలిటీ డ్రాప్ అవ్వచ్చు. 11. రెసిపీ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. షెఫ్ లీవ్ పెట్టినా కూడా టేస్ట్ సేమ్గా మెయింటైన్ అవ్వాలి. 10. సేమ్ ఇంగ్రీడియంట్ని డిఫరెంట్ సప్లయర్స్ నుంచి టెస్ట్ చేయండి. క్వాలిటీ డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. బెటర్ క్వాలిటీ చూస్ చేస్తే కంప్లైంట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. 9. కుక్ చేసిన ఫుడ్ని లాంగ్ టైం హోల్డ్ చేయకండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ స్పాయిల్ అయితే కస్టమర్ కంప్లైంట్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. 8. ఏరియా బట్టి స్పైస్ లెవెల్ అడ్జస్ట్ చేయాలి. లోకల్ టేస్ట్ మ్యాచ్ అయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. 7. ఎగ్జాక్ట్ కంప్లైంట్ రీజన్ రికార్డ్ చేయాలి. స్పైసీ ఎక్కువ, సాల్ట్ తక్కువ, ఫుడ్ కోల్డ్ క్లియర్గా నోట్ చేస్తే మిస్టేక్ రిపీట్ అవ్వదు. 6. కుకింగ్ టైం అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేయాలి. ఓవర్ కుక్ ఆర్ అండర్ కుక్ అయితే కంప్లైంట్స్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. 5. లో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకండి. టేస్ట్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది, కస్టమర్ ట్రస్ట్ తగ్గిపోతుంది. 4. టూ మచ్ క్వాంటిటీ ఒకేసారి కుక్ చేయకండి. బ్యాచ్ సైజ్ కంట్రోల్ చేస్తే టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. 3. గార్నిష్ అండ్ ప్లేటింగ్ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. ఫుడ్ లుక్ పోర్గా ఉంటే టేస్ట్ ట్రై చేయకముందే డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంది. 2. స్టాండర్డ్ రెసిపీ ఫిక్స్ చేసి మెజర్మెంట్ టూల్స్ యూస్ చేయాలి. వెయింగ్ స్కేల్ ఆర్ మెజరింగ్ స్పూన్ యూస్ చేస్తే టేస్ట్ అండ్ పోర్షన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. 1. టీమ్తో డైలీ షార్ట్ మీటింగ్ కండక్ట్ చేయండి. కంప్లైంట్స్ డిస్కస్ చేసి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయండి. కంప్లైంట్ ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కంప్లైంట్ ఎనలైజ్ చేస్తే ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు డెలివరీ ఆర్డర్స్లో ప్రాఫిట్ ఎందుకు లాస్ అవుతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.